అండి అమెజాన్ నుంచి అయితే ఒక పార్సిల్ వచ్చిందని చెప్పేసి ఫోన్ వచ్చిందండి. మా హస్బెండ్ అయితే నువ్వేమన్నా ఆర్డర్ చేసావా అని చెప్పేసి అడిగారండి. నేనైతే అమెజాన్లో అయితే ఏం ఆర్డర్ చేయలేదని చెప్పానండి. సర్లే అని చెప్పేసి ఎవరు చేశారా అని రిసీవ్ చేసుకున్నాము. ఓపెన్ చేసి చూశానండి. ఇది ఎవరు పంపించారో అయితే అర్థం కాలేదు మాకైతే. ఫస్ట్ అయితే ఓపెన్ చేసాము. ఓపెన్ చేయగానే మనకి ఇలా హ్యాపీ రాఖీ అని చెప్పేసి ఉంది. ఇంకా లోపలైతే ఒక రాఖీ అలానే ఒక చిన్న దాంట్లో అయితే మనకి అక్షింతలు కుంకుమ అలానే ఒక చిన్న మ్యాగ్నెట్ లాగా వచ్చింది. దానికి చిన్న ట్రేలో అయితే అవి ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది. చూడగానే చాలా క్యూట్ గా ఉంది. కానీ ఎవరు పంపించారో అయితే అర్థం కాలేదు. ఇంకా లోపల కూడా మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అని చెప్పేసి పాన్ అని ఇలా కాజు స్వీట్స్ ఇలా ఒక చిన్న చిన్న వాటిలో మంచి ప్యాకింగ్ అనేది వచ్చిందండి. చూడగానే అయితే అన్నీ చాలా బాగా అనిపించింది. తర్వాత ఎవరు చేశారా ఆర్డర్ అని చెప్పేసి అనుకున్నాము. మా హస్బెండ్కి ఒక అక్క అయితే ఎప్పుడు రాఖీ కడుతూ ఉంటుంది. తనే పంపించారనమాట. ప్రజెంట్ అయితే దగ్గరలో లేదు. అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఆ వదిన అయితే ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్కి అయితే రాఖీ కడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. చాలా బాగుంది వదిన. గిఫ్ట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ షార్ట్ అయితే ఆ వదిన చూస్తుంది. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ గిఫ్ట్ నాకు కమెంట్ చేయండి. అలానే మీ బ్రదర్స్కి ఇలాంటి గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలంటే గనక లింక్ కోసం నాకు కమెంట్ చేయండి. లేదా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.